నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము హిందువులమేనని, మోదీ చనిపోతే రాముడు పోతాడా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోందన్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం భూమి పూజలో పాల్గొన్నారు ఎమ్మెల్యే భూపతిరెడ్డి. ఇలా బీజేపీ వాళ్ళకైతే ఓన్లీ నువ్వు ఎలక్షన్ వచ్చినా అనుకో దేవుడు గుర్తుకొస్తాం. అవసరం ఉంటే మళ్ళీ అక్షంతలు కూడా పంపిస్తారు. అంటే అట్లా చెప్తున్నాడు, వాళ్ళకి అదే పని. పైసలు రాకుండా చేస్తున్నాడు. మనం రూపాయి కడితే 42 పైసలు మనకి ఇస్తున్నాడు, 58 పైసలు ఉత్తరప్రదేశ్ తీసుకుపోతున్నాం. వాళ్ళ జాగిరి ఉన్నట్టు మనం ఏమైనా జేబులోకి వెళ్ళి అడుగుతున్నాం. పైసలు మనకు కట్టిన పైసలు మనకి ఇవ్వమని అంటున్నాం. మన ట్యాక్స్ మనకు. ఇక తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు పోయి మోడీ పాట పాడుతున్నారు, గుజరాత్ పాట. మళ్ళీ వస్తారు వాళ్ళు, మళ్ళీ ఇక అదే రాముని పేరు చెప్తారు. ఇక వీళ్ళతోనే రాముడు పుట్టినట్టు, వీళ్ళతో వీళ్ళు పోతే ఇక రాముడు పోతాడు అన్నట్టు. మోడీ చచ్చిపోతే ఇక రాముడు పోతాడా? అంటే ఎన్ని రోజులు బతాడు మోడీ? 75 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా లావండికి 20 ఏళ్ళు బతాడు దేవుని దయతో ఉంటే 100 ఏళ్ళు.